శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి దేవీ నవరాత్రుల్లో 5వ రోజు మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాచండీ దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో పూజా విధానాన్ని నేను తెలియజేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి. చండీదేవి అంటేనే సాక్షాత్తు దుర్గాదేవి అవతారమేనండి. దుర్గాదేవి అన్న, చండీదేవి అన్న, కాళికాదేవి అన్న ఎవరైనా సరే ఒకరేనండి. మనకి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆ రూపాన్ని మనము చండీదేవి అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఈ రోజున నార్మల్గా ఉదయాన్నే స్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి. నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రం అనేది చేసుకోవాలండి. అలానే పూజా ప్రాంతంలో మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆల్రెడీ 2-3 రోజుల నుంచి చేస్తుంటారు కదండి, ఆ ప్రాంతంలో లేదు అనుకున్న వాళ్ళు సపరేట్ గా ఒక పీఠం అనేది పెట్టుకొని, ఆల్రెడీ పీఠం పెట్టుకున్న వాళ్ళు దాని మీద ఉన్నటువంటి వస్త్రం మీద పుష్పాలు వాటన్నిటిని తీసేసి మీరు మళ్ళీ కూడా నీట్గా శుభ్రం అనేది చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పూజలో ప్రత్యేకంగా అమ్మవారికి నవదుర్గాదేవి సెట్ అంటే అమ్మవారి నవదుర్గా రూపాలండి. శైలపుత్రీదేవి, బ్రహ్మచారిణీదేవి, కాత్యాయనీదేవి, స్కందమాతాదేవి, కూష్మాండాదేవి, అలానే మహాగౌరి, సిద్ధిదాత్రి, కాలరాత్రి వీళ్ళందరి రూపాలైతే నేను ఇక్కడైతే 5 స్టెప్ దియా స్టాండ్ అండి. ఇది రీసెంట్గా నేనైతే తెప్పించుకున్నాను. ఇది శివ పూజ నీడ్స్ అనే ఒక పూజా స్టోర్ నుంచి అయితే తెప్పించుకున్నాను. ఈ స్టాండ్ అనేది నార్మల్గా అందరూ దీపాలు పెట్టుకోవడానికి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం కదండి. దీపాలకే కాదండి, ఇలా విగ్రహాలు పెట్టుకోవడానికి కానివ్వండి, ఇలా అమ్మవారి మూర్తులు పెట్టుకోవడానికి కూడా మనకి ఈ స్టాండ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మొదటి స్టాండ్లో అయితే నేను అమ్మవారివి 4 రూపాయలు అయితే పెట్టుకున్నానండి. తర్వాత స్టాండ్లో అయితే మరొక 4 రూపాయలు అయితే పెట్టుకున్నాను. మనము ఈ రోజున ప్రత్యేకంగా మహాచండీదేవి అంటే అమ్మవారు దుర్గాదేవి రూపం అని చెప్పాను కదా అని, అంటే పులి మీద అమ్మవారు ఉంటారు కదా, ఆ రూపాన్ని అయితే నేను మధ్యలో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటున్నానండి. పూజలో ప్రత్యేకంగా నేను అష్టోత్తరం స్టాండ్ అనేది పెట్టుకొని నేను పూజ అనేది చేసుకుంటున్నానండి. ఇది కనుక మీ దగ్గర కనుక ఉంటే మీరు పూజ అనేది చేసుకోండి. లేదు అన్నా కూడా పర్లేదండి. మీరు కుంకుమతో కానీ లేదా అక్షింతలతో పుష్పాలతో అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు అన్నిటితో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి చిట్టి గాజులతో చేసుకోవచ్చు, పెద్ద గాజులతో చేసుకోవచ్చు, అలానే కుంకుమతో, గవ్వలతో, అలానే గోమతి చక్రాలు, తామర గింజలు వీటన్నిటితో కూడా మీరు అష్టోత్తర శతనామావళి పఠించుకోవచ్చండి. మీకు అష్టోత్తర శతనామావళి మంత్రాలు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ చండీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి వీడియో అయితే పెట్టున్నానండి. మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా చూడండి. నేనైతే ముందుగా అయితే ఈ విధంగా అయితే పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దుర్గమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా పుష్పాలు అలానే పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని నవదుర్గా మాతల సెట్ అనేది కూడా మొత్తం పూజలో పెట్టుకొని అష్టోత్తరం స్టాండ్ అనేది కూడా నేను పూజకు సిద్ధం చేసుకున్నానండి. తర్వాత పుష్పాలతో నేను అందంగా ఆకర్షణీయంగా అయితే అలంకరణ అనేది చేసుకున్నానండి. ఇక్కడ అమ్మవారికి 2 దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఎన్ని దీపాలు పెట్టాలి అన్న విషయానికి వస్తే ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి, అది మీ ఇష్టం అండి. మీ దగ్గర ఎన్ని ఉంటాయని పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా 2 దీపాలు అయితే పెట్టుకున్నానండి. తర్వాత చండీదేవి ఫోటోను పెట్టుకొని తర్వాత అష్టోత్తరం స్టాండ్ పెట్టుకొని మనం ఇక్కడ ఈ అష్టోత్తరం స్టాండ్ వచ్చేసి నా దగ్గర అయితే గోల్డ్ కలర్ పంచలోహాలు పుష్పాలు అయితే ఉన్నాయండి. నేనైతే లాస్ట్ మంత్ విజయవాడకి అయితే వెళ్ళానండి. అమ్మవారి టెంపుల్లో అయితే ఈ పంచలోహాలతో చేసినటువంటి ఈ పువ్వులండి, ఇవి బంగారం రంగులో ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి టెంపుల్ పక్కనే అమ్ముతారండి. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే టెంపుల్ వాళ్ళ ఆధ్వర్యంలోనే వీటన్నిటిని అయితే సేల్ చేస్తారండి. అమ్మవారి గర్భగుడిలో ఉన్నటువంటి కుంకుమ కానివ్వండి, అమ్మవారి ఫొటోస్, అలానే అమ్మవారివి లాకెట్లు ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనకి దుర్గమ్మ టెంపుల్లో అయితే అమ్ముతారండి. నేనైతే ఈ పంచలోహంతో ఉండేటువంటి ఈ తామర పుష్పాలు ఉంటాయి కదండి, వీటిని అయితే 500 రూపీస్ అండి. మనకి ఇందులో అయితే 110 అయితే ఉంటాయండి. మనకి ఒక 2 ఎక్స్ట్రానే పెట్టిస్తారండి. వీటిని అయితే నేను తెచ్చుకున్నానండి. నేనైతే ఈ తామర పువ్వులతో అయితే నేను గోల్డ్ కలర్ ఉండేటువంటి ఈ తామర పువ్వులతో అయితే నేను అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అయితే పూజ చేసుకున్నానండి. మీకు ఒకవేళ మంత్రాలు ఏవీ తెలియలేదు అనుకున్నప్పుడు ఓం శ్రీ మహాచండీ దేవ్యై నమః ఈ మంత్రాన్ని మీరు 108 సార్లైనా పఠించవచ్చండి. లేదు అంటే అమ్మవారు అంటే సాక్షాత్తు దుర్గాదేవి రూపం కాబట్టి ఓం ధుమ్ ధుమ్ దుర్గాదేవ్యై నమః ఈ మంత్రాన్ని పఠించవచ్చండి. లేదా మనసులోనే మీరు ఓం దుర్గాదేవ్యై నమః అనే ఒక మంత్రాన్ని అయితే పఠించినా కూడా చాలండి. అసలు ఈ చండీదేవి ఎలా అవతరించింది అంటే మన పురాణాల ప్రకారం ఒక చిన్న కథ అయితే ఉందండి. మన హిందూ పురాణాల ప్రకారం, హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు
ఉన్నప్పుడు దేవతలందరూ కలిసి ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారట. అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారండి. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహాకాళీదేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. ఈ విధంగా అయితే మనకి చండీదేవి రూపం అయితే ఉద్భవించిందండి. చాలా శక్తివంతమైన రూపం అండి. మరి ఈ చండీ దేవాలయము మన భారతదేశంలో ఉందా అండి అంటే ఉందండి. మనకి మన భారతదేశంలో నీల్ పర్వతం అండి, హరిద్వార్లో ఉండేటువంటి నీల్ పర్వతం మీద అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. అమ్మవారు రాక్షసులని సంహరించిన తర్వాత ఆ మహాచండీదేవి హరిద్వార్లో నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడిందండి. హరిద్వార్లో ఉన్నటువంటి చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనదండి. ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తిపీఠాలలో కూడా ఒకటిగా అయితే చెప్తూ ఉంటారండి. ఈ ఆలయ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారు రూపొందించారు అని కూడా ప్రజలైతే నమ్ముతూ ఉంటారండి. అంతటి శక్తివంతమైనటువంటి వారండి ఈ చండీదేవి అమ్మవారు. ఈ విధంగా పూజ అంతా చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలన్నీ పఠించిన తర్వాత చివరిగా ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించానండి. అమ్మవారికి చివరిగా కర్పూర నీరాజనం అనేది ఇచ్చాను. ఇక్కడ నైవేద్యం అనేది మీ శక్తి కొలది మీరు ఏవైనా సరే మీరు పెట్టుకోవచ్చండి. ఇదండి ఈ వీడియోలో అయితే నవరాత్రుల 5వ రోజు మహాచండీదేవి రూపం పూజ ఎలా చేసుకోవాలో సింపుల్గా తెలియచేశాను కదండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.